తిరుమల ఆలయంలో ప్రతి రాయి ఒక సైంటిఫిక్ అద్భుతం. ఎందుకంటే నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణంలో దాగి ఉన్న 5 సైంటిఫిక్ రహస్యాలు తెలుసుకుందాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు తిరుపతి దర్శనం చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రపంచంలో అత్యధిక భక్తులు వచ్చే స్థలం, కోట్లాది మందికి జీవం ఇచ్చే దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కానీ ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు. వేల ఏళ్ల క్రితం ఉన్న ఇంజనీరింగ్, జ్యోతిష్య శాస్త్రం కలిసి తయారైన లివింగ్ మిస్టరీ. రహస్యం 1. శ్రీవారి శిల్పం వెనుక ఉన్న ఉపేంద్ర విమానం. గర్భగుడిలోని శ్రీవారి శిల్పం సాధారణ రాయి కాదు. ఇది ఒక ప్రత్యేక శిలా విభేదం. దీనిని శాస్త్రవేత్తలు బ్లాక్ గ్రీన్ గ్రానైట్గా కొలిచారు. కానీ ఈ రాయి జీవతరంగాలను ఆకర్షించే శిలారకం అని పురాతన శిల్పశాస్త్రం చెబుతుంది. ఈ రాయిలో ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. గర్భగుడిలో నిలబడిన వెంటనే మన హృదయ స్పందన స్థిరపడుతుంది. భక్తులు ఎందుకు డీప్ పాజిటివిటీ అనుభవిస్తున్నారు అంటే దీనివల్లనే. శిల్పం వెనుక పైన ఉండే చిన్న రంధ్రం నిరంతరం పాజిటివ్ ఎనర్జీని నిల్వ చేసుకుంటుందంట ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీవారి గర్భగుడిలో శబ్దం ఎందుకు ప్రతిధ్వని అవ్వదు? ప్రపంచంలోని ఏ మూసిని గదిలో మాట్లాడినా ప్రతిధ్వని వస్తుంది. కానీ తిరుమల గర్భగుడిలో ఎంత పెద్ద మంత్రాలు చదివినా, ఏ శబ్దం చేసినా ప్రతిధ్వని 0. ఇది ఎలా సాధ్యమైంది? గర్భగుడి నిర్మాణం ట్రేప్జాయిడ్ షేపులో ఉంటుంది. గర్భగుడి ట్రేప్జాయిడ్ ఆకారం అనగా ముందు చిన్నగా, వెనక వెడల్పుగా వక్రీకృత గది. ఇది ఆకారం శబ్ద తరంగాలను అబ్జార్బ్ చేసుకుంటుంది, ప్రతిధ్వనించకుండా నియంత్రిస్తుంది. ఆలయ గోడలలో ఉన్న చల్లని చునామా స్పెషల్ మోర్టారు సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వేల ఏళ్లుగా నిలిచే రాళ్లను జతపరిచే పురాతన మిక్స్ ఇది శబ్దాన్ని గ్రహిస్తుంది. ఇది వేల ఏళ్ల క్రితం ఉన్న అద్భుతమైన శబ్ద ఇంజనీరింగ్. శ్రీవారి నిత్యదీపం 3000 ఏళ్లుగా ఆరని అగ్ని. గర్భగుడి వెనుక ఉన్న నిత్యదీపం. ఎన్నో రాజవంశాలు మారాయి, యుద్ధాలు, వర్షాలు, దాడులు అన్నీ జరిగినా ఈ దీపం ఒక్కసారి కూడా ఆరలేదు అని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడ్డారు. దీని రహస్యాలు: ప్రత్యేకమైన నెయ్యి. ఇది సాధారణ నెయ్యి కాదు. దీని చుట్టూ గాలి ప్రవేశం తగ్గించే గర్భగుడి నిర్మాణం. దీపం ఉండే ప్రదేశం శిలా ఉష్ణాన్ని నిల్వ చేసుకునే స్థలం. ఇది శాస్త్రం, ఆగమశాస్త్రం కలిపి సృష్టించిన అద్భుతం. తిరుమల కొండలలో సరైన జ్యామితి అలైన్మెంట్. తిరుమల ఏడుకొండల పైకి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ తిరుమల ఏడుకొండలు ఒక ప్రత్యేక జ్యామితి అలైన్మెంట్లో అమర్చబడ్డాయి. పర్వతాల శ్రేణి ఒక ఎనర్జీ మండల ఆకారంలో ఉంటుంది. సైన్స్ ఏం చెబుతుందంటే ఈ ఆకారం ఎనర్జీ ఫీల్డ్ను యాంప్లిఫై చేస్తుంది. అంటే మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ఫీల్ అయ్యే శాంతి, నిశ్చలత దీనివల్లనే. అలాగే ఆలయం ఖచ్చితంగా శ్రీచక్ర పరిమాణ సూత్రం ప్రకారం అమర్చబడింది. ఇది పురాతన స్పేస్ ఎనర్జీ మ్యాపింగ్. అంటే ఎక్కడ శక్తి బలంగా ఉంది అక్కడే ఆలయ భాగాలను ఖచ్చితంగా అమర్చే పురాతన శాస్త్రం. శ్రీవారి గర్భగుడి నేల కింద ఉన్న సౌండింగ్ కపాలాలు అతిపెద్ద రహస్యం, చాలామందికి తెలియదు. గర్భగుడి కింద సౌండింగ్ కపాలాలు అనే స్టోన్ బాక్స్లు అమర్చబడి ఉన్నాయి. పూజారి చేసే మంత్రోచ్చారణ పైనుంచి కిందకి వెళ్ళి మరోమారు పైకి పాజిటివ్ వైబ్రేషన్గా వస్తుంది. దీనివల్ల శ్రీవారి శిల్పం చుట్టూ ఎనర్జీ పెరుగుతుంది. దీనివలన మన హార్ట్ బీట్, మన నరాల వ్యవస్థ రెండూ ప్రశాంతంగా, స్తబ్దంగా, సమతుల్యంగా పనిచేయడం మొదలు పెడతాయి. దీపారాధన సమయంలో ఎనర్జీ రెట్టింపు అవుతుంది. ఇది తిరుమల ఆలయానికి అసలైన హార్ట్ బీట్. తిరుమల ఆలయం కేవలం దేవాలయం కాదు. ఇది వేల ఏళ్ల క్రితం
పురాతన శాస్త్రం, ఇంజనీరింగు, ఆధ్యాత్మిక శక్తి కలయిక. ఈ 5 రహస్యాలు మనకు ఒకే మాట చెబుతున్నాయి. మునుల జ్ఞానం మన కాలానికి మించినదే అని. స్వస్తి.